ఏడు ఏడు ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేద్దాం. ఏంటి ఫోన్ ఎత్తట్లా? టెర్రస్ మీద ఉన్నాడేమో, వెళ్ళి చూద్దాం. రే రామ్, ఏంట్రా డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ దేవరకొండలో అలా ఉన్నావు? లేదురా, ప్రేమ అనేది సముద్రంలో పడవలో ప్రయాణం లాంటిదిరా మామ. స్టార్టింగ్లో ప్రయాణం అలల తాకిడికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ మధ్యలోకి వచ్చాక ప్రయాణం సాఫీగా ఉంటుందిరా. నా సిచ్యువేషన్ కూడా ఇంతే. నందినితో నా ప్రయాణం ఒడ్డుకు తీసుకొస్తుందో లేక సముద్రంలో వదిలేస్తుందో అర్థం కావట్లేదురా. నాకైతే నీ సిన్సియారిటీని చూస్తుంటే అలల తాకిడిని తట్టుకొని సముద్రంలోకి వెళ్ళే వాళ్ళ కనిపిస్తున్నారా? ఏమోరా, తన మైండ్ సెట్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు తను లవ్ చేసిన విషయం తనకు కూడా తెలీదురా. అందుకే నిన్న మెసేజ్ పెట్టేశాను రా. ఏమని? మై లైఫ్ ఈస్ ఏ బుక్, యూ విల్ బీ ఆథరైజ్డ్ ఆఫ్ మై బుక్ అని పెట్టేశాను రా. అరే నువ్వు చెప్పింది నాకే అర్థం కాలేదు, ఇంకా ఆ పిల్లకే అర్థమైద్దిరా. రే, మరీ తెలియనంత అన్ఎడ్యుకేటెడ్ అయితే కాదురా తను. నాకు తెలిసి తను వేరే వాళ్ళతో లవ్లో ఉన్నట్టుందిరా. అందుకే నా ఫీలింగ్స్ మొత్తం చెప్పినా కూడా తను ఆ మెసేజ్ అవాయిడ్ చేయడానికి కాంప్లిమెంట్గా తీసుకుందేమో. రామ్, ఇప్పటికైనా సన్మజీ బృందావన కాలనీలో హీరోలాగా ప్లీజ్ ప్లీజ్ లవ్ చేయి, కాలు పట్టుకుంటాను కాకుండా సింగన్ సినిమాలో సూర్యలాగా కూల్గా చెప్పమావా? సరే. హాయ్ నందిని. హాయ్ రామ్, ఏంటి సంగతులు? ఏదేంటి మాటల పలకరింపులో ఏదో దగ్గర వ్యక్తిని పలకరించినట్టు, చూసే చూపులో నన్నే కోరుకున్నట్టు, కానీ తెలియని వ్యక్తుల బిహేవ్ చేస్తుందేంటి? ఏంటి రామ్, ఏదో ఆలోచిస్తున్నావు? అలా ఏం లేదే. అవునా, సరే. నందిని, నీకు ఒకటి చెప్పాలి. అవునా, చెప్పు. ఒసేయ్, హాస్టల్ నుండి వచ్చిందే నువ్వు మంచిగా వండుతావని. ఏంటి ముచ్చట్లు? కిందికి వెళ్ళి ఏదో ఒకటి వండుకుందాం. నందిని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. విల్ యూ బీ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్? ఐ విల్ బీ విత్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ప్లీజ్. రామ్, ఏంటేదో మాట్లాడుతున్నావు కానీ మాట బయటికి రావట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు. ఏం లేదా? సరే. రేమా, నేను ఫిక్స్ అయిపోయాను రా. ఎలాగైనా నందినికి నా లవ్ గురించి ఒక లెటర్ రాసి, నువ్వంటే నాకు చాలా ఇష్టము, లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటాను, నువ్వు నాతోనే ఉండని చెప్పి ఎలాగైనా ఒప్పించుకుంటాను రా.
అరే మావ ఎందుకు రే డ్రామాలు? వెళ్ళి అమ్మాయికి డైరెక్ట్గా ప్రపోజ్ చేసేదానికి. సరేరా, సరే. రామ్, ఎవరినో వెతుకుతున్నట్టున్నావు. వాడు చెప్పిందాం. నందిని, నీకు విషయం చెప్పాలి. అది కూడా ఇప్పుడే చెప్పాలి. నేను నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను. చెప్పేది నీకే. ఒక్కసారి నా కళ్ళలో చూడు. నా ఫీలింగ్ ఏంటో నీకు అర్థమవుతుంది. అబ్బా థ్యాంక్స్ రామ్. ఇప్పటికైనా ధైర్యం చేసి నీ మనసులో మాట బయట పెట్టావు. నందిని, నువ్వేనా ఇలా మాట్లాడేది? రామ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. బట్ నీ ఫీలింగ్స్ అన్నీ ఓ కాంపౌండ్ వల్ల అడ్డు కట్టేశావు. కానీ నాకు అది నచ్చలేదు. సరే, ఇప్పటికైనా నీ ఫీలింగ్స్ని కాంపౌండ్ వాల్ బ్రేక్ చేసి బయటికి చెప్తావా? I love you, Ram.